పిల్లలు నవ్వుతుంటే ఆ ఇల్లంతా సంతోషంగా ఉంటుంది. కానీ ఆ నవ్వు వెనుక ఏదో రహస్యం ఉందని తెలిస్తే, ఆ నవ్వు వెనుక పెద్ద అనారోగ్య సమస్య ఉందని తెలిస్తే ఏ తల్లిదండ్రులైనా తల్లడిల్లిపోతారు. సరిగ్గా ఇలాంటి వ్యాధి ఇప్పుడు పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తోంది. చిన్నపిల్లల నవ్వు వెనుక ఏముందో తెలుసుకుందాం. కారణం ఉండదు, ఎవరు కబుర్లు చెప్పి నవ్వించరు, ఎవరు ఆడించరు, కానీ ఆ పిల్లలు నవ్వుతూనే ఉంటారు. ఎవరో జోకులు చెప్పి నవ్విస్తున్నట్టు, పక్కన ఎవరో కూర్చొని చెక్కలిగింతలు పెడుతున్నట్టు నవ్వేస్తుంటారు. ఇది చూస్తే తమ బిడ్డ ఎంతో సంతోషంగా ఉన్నారని తల్లిదండ్రులు అనుకుంటారు. కానీ ఆ నవ్వు వెనుక చాలా ప్రమాదం ఉందని గుర్తించేసరికి చాలా ఆలస్యమైపోతుంది. లేకుండా పిల్లలు అలా నవ్వటం, అకారణంగా పెద్దగా నవ్వటమే ఆ జబ్బు లక్షణం. అదే జెలాస్టిక్ సీజర్స్. ఇది పిల్లల్లో వచ్చే ఒక రకమైన ఫిట్స్ అన్నమాట. మెదడులో ట్యూమర్ వల్ల పిల్లలు అలా వాళ్లలో వాళ్లే నవ్వేస్తుంటారు. సాధారణంగా ఫిట్స్ వస్తే కండరాలు హఠాత్తుగా బిసుకుపోవటం, చేతులు కాళ్ళు నియంత్రణ లేకుండా కట్టుకోవటం, చేతులు కాళ్ళు వణకటం, నోటి నుండి నురగ రావటంతో పాటు కళ్ళు పైకి తేలటం, అకస్మాత్తుగా స్పృహ కోల్పోవటం వంటివి ఉంటాయి. కానీ జెలాస్టిక్ సీజర్స్ లో ఆ లక్షణాలు ఏవీ కనిపించవు. పిల్లలు కారణం లేకుండా పెద్దగా నవ్వుతుంటారు. నిద్రలో కూడా లేచి అకస్మాత్తుగా నవ్వుతారు. జెలాస్టిక్ సీజర్స్ అంటే ఇది ఒక ఎమోషనల్ సీజర్స్ అంటే మనకి ఫిట్స్ అంటే కామన్గా ఎట్లా చూస్తాము, కళ్ళు పైకి తెలిసి చేతులు కాళ్ళు కొట్టేసుకోవడం అనేది కామన్ ఫిట్స్. అది జెలాస్టిక్ సీజర్స్ అంటే ఈ కండిషన్లో ఏంటంటే పిల్లలు ఏంటంటే చేతులు కాళ్ళు కొట్టేసుకోవడాలు కానీ కళ్ళు తెలియడం కానీ ఉండదు. దీంట్లో మెయిన్ లక్షణం ఏంటంటే పిల్లలు బిలో 1 year ఏజ్లో కామన్గా వితౌట్ ఎనీ రీజన్, ఎటువంటి రీజన్ లేకుండా ఒక 10 seconds 20 seconds అన్కంట్రోల్డ్గా నవ్వేస్తుంటారు. అన్కంట్రోల్డ్ అనమాట. అది సేమ్ థింగ్ కెన్ హ్యాపెన్ మల్టిపుల్ టైమ్స్ డే. ఒకే రోజులో 5 times కానీ 10 times కానీ దే జస్ట్ వితౌట్ ఎనీ రీజన్ విపరీతంగా నవ్వేస్తుంటారు. నిద్దట్లో కూడా లేసేసి సడన్గా ఒక 20 seconds నవ్వేస్తూ ఉంటారు. సో పేరెంట్స్ ఏంటంటే ఏమైంది ఇట్లా నవ్వేస్తున్నాడు, ఏమైనా అయిందేమో, గాలి సోకిందేమో అనుకుంటారు. బట్ ఇవన్నీ కూడా జెలాస్టిక్ సీజర్స్ యొక్క లక్షణాలు. ఏవైతే నవ్వడం అనేది మంచి లక్షణం, బట్ అన్కంట్రోల్డ్ లాఫ్టర్ వితౌట్ ఎనీ రీజన్, అన్కంట్రోల్డ్ లాఫ్టర్ అనేది ఇదొక టైప్ ఆఫ్ ఫిట్స్. దీన్ని జెలాస్టిక్ సీజర్స్ అంటారు. ఇది మనస్ఫూర్తిగా వచ్చే నవ్వులా కాకుండా ఒక యంత్రం నుండి వచ్చే శబ్దంలా అనిపిస్తుంది. నవ్వు ఆగిపోగానే పిల్లలు తీవ్రంగా అలసిపోయినట్టుగా కనిపిస్తారు. స్పృహ తప్పినట్టుగా నిద్రలోకి జారుకుంటారు. ఇది చూసి తల్లిదండ్రులు కంగారు పడతారు. కొంతమంది పిల్లలకు గాలి సోకింది, దిష్టి తగిలింది అని లైట్ తీసుకుంటారు. కానీ ఇది ఒక ఆరోగ్య సమస్య అని గుర్తించరు, డాక్టర్లను సంప్రదించరు. అయితే మెదడులోని హైపోథాలమస్ అనే ప్రాంతంలో ఏర్పడే చిన్నపాటి వాపు వల్ల జెలాస్టిక్ సీజర్స్ వస్తాయి. ఇది మందులతో తగ్గే జబ్బు కాదని, ఖచ్చితంగా బ్రెయిన్ ఆపరేషన్ అవసరం అవుతుందని అంటున్నారు. బ్రెయిన్లో ఒక చిన్న ఏరియా ఉంటుంది, హైపోథాలమస్ అంటారు. హైపోథాలమస్లో చిన్న స్వెల్లింగ్ వస్తుంది. ఆ హైపోథాలమస్లో స్వెల్లింగ్ వల్ల ఈ ఫిట్స్ అనేది ఉత్పత్తి అవుతుంటుంది అనమాట. ఈ రకం ఫిట్స్ జెలాస్టిక్ సీజర్స్ అనేది రెగ్యులర్ మెడిసిన్తో ఈజీగా కంట్రోల్లోకి రాదు. అంటే మనం 2-3 మెడిసిన్స్ వాడినా కానీ కంట్రోల్లోకి రాదు. ఈ కైండ్ ఆఫ్ ఫిట్స్కి ఎక్కువ శాతం మెడిసిన్స్ కానీ మందు కానీ పనిచేయనప్పుడు ఎపిలెప్సీ సర్జరీ అంటారు. బ్రెయిన్లో ఏవైతే హైపోథాలమస్లో చిన్న స్వెల్లింగ్ ఉందో ఆపరేషన్ ద్వారా ఆ స్వెల్లింగ్ని తీసేస్తారు. ఆ స్వెల్లింగ్ తీస్తేనే మనకి పూర్తి స్థాయి ఫిట్స్ కంట్రోల్ అనేది వస్తుంది. సో పేరెంట్స్గా గుర్తించాల్సింది ఏంటంటే ఏ చిన్న వయసులో పిల్లలకి ఏ ప్రాబ్లం వచ్చినా సరే, అది ఫిట్స్ అవ్వచ్చు, లేకపోతే కొంతమందికి మాట లేట్ అవ్వచ్చు, లేదా నడక లేట్ అవ్వచ్చు, ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా సరే చిన్న వయసులోనే గుర్తించాలి. చిన్న వయసు అంటే 1 year 2 years వయసులోనే గుర్తించి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి దానికి సరిపడా ట్రీట్మెంట్ తీసుకోవాలి. పిల్లలు అసాధారణ లక్షణాలు గమనించినప్పుడు వెంటనే అప్రమత్తం అవ్వాలని డాక్టర్లు సూచిస్తున్నారు. పిల్లల ప్రవర్తనలో తేడా కనిపించినా అతిగా నవ్వుకుంటున్నా నిర్లక్ష్యం చేయవద్దని చెప్తున్నారు. ఇలాంటి వ్యాధుల్ని చిన్న వయసులోనే నయం చేయగలమని చెప్తున్నారు. పిల్లలకి మొదటి 6 సంవత్సరాలు డెవలప్మెంట్కి చాలా ఇంపార్టెంట్. ఒకసారి 6 సంవత్సరాల్లో మనం డెవలప్మెంట్ స్లో ఉన్నదని పట్టించుకోలేదు అనుకోండి, ఒకసారి వయసు 8 ఏళ్ళు 9 ఏళ్ళు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఆ వయసు వచ్చేసరికి ఇంప్రూవ్మెంట్ ఛాన్సెస్ బాగా తగ్గిపోతాయి. పిల్లాడికి ఏమన్నా డెవలప్మెంట్ స్లో ఉన్నా కానీ, ఏ ఇష్యూస్ అయినా సరే, మాట స్లో ఉంది, నడక స్లో ఉంది, ఫిట్స్ ఉంది, ఏ విషయమైనా సరే చిన్న వయసులో గుర్తించి, చిన్న వయసులో అంటే 1 year 2 years వల్ల గుర్తించి వెంటనే దానికి సరిపడా ట్రీట్మెంట్ తీసుకుంటేనే రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఒకసారి 7 years 8 years అయిన తర్వాత మనకు అనుకున్న స్థాయి రెస్పాన్స్ ట్రీట్మెంట్కి రాదు. సో ఫస్ట్ 6 years ఆఫ్ లైఫ్
పిల్లల డెవలప్మెంట్కి చాలా ఇంపార్టెంట్. సో పేరెంట్స్ ఏంటంటే ఫస్ట్ 6 years ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా సరే యూ టు మీట్ యువర్ డాక్టర్, డౌట్స్ ఏంటో క్లియర్ చేసుకోండి, దానికి ట్రీట్మెంట్ ఏమైనా ఉంటే ఇమీడియట్గా చేయించుకోండి. నవ్వు ఆరోగ్యానికి వరం, కానీ అదే నవ్వు కొందరు పిల్లలకు జెలాస్టిక్ సీజర్ రూపంలో శాపంగా మారుతోంది. అందుకే తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి.